నమస్తే, వెల్కమ్ టు ఆర్టికల్ 90. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఇటీవల ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఎర్రవల్లి గ్రామానికి ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ అభ్యర్థులను ఆయన సన్మానించడం జరిగింది. దానికి సంబంధించిన ఫోటోలను బీఆర్ఎస్ పార్టీ తన సోషల్ మీడియా అకౌంట్లలో అప్డేట్ చేయగానే కేసీఆర్ దిగజారిపోయాడు. కేసీఆర్ స్థాయి తగ్గింది. దొరలాగా తన గడీలలో బ్రతికిన కేసీఆర్ ఆఖరికి సర్పంచ్లను సన్మానించే స్థాయికి దిగజారిపోయిండు అనే నీచమైన ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. ఇక్కడ నిజంగా ఎవరు దిగజారారో మనం చూద్దాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యుండి కాళ్లకు చక్రాలు కట్టుకుని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనుల మాటన కొన్ని బహిరంగ సభలు పెట్టి ఆ బహిరంగ సభల ద్వారా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులకు పరోక్షంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే గ్రామ అభివృద్ధికి తాము సహకరించమని, కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తేనే గ్రామాల్లో అభివృద్ధి అవుతుందని ఏకంగా ప్రజల్ని బెదిరించే ప్రయత్నమే చేశారు. రాబోయే 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందనే విషయాన్ని స్పష్టంగా తెలిసినా గానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బ కొట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళ్లకు చక్రాలు కట్టుకొని తిరిగినా, మంత్రులు గ్రామాల్లో తిరిగి ప్రచారాలు చేసినా, ఎమ్మెల్యేలు ప్రజల్ని బెదిరించినా ఆ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటమినే అంటగట్టారు. చరిత్ర ఎన్నడూ చూడని విధంగా స్థానిక సంస్థల ఎన్నికలలో, పంచాయతీ ఎన్నికలలో ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రచారం చేసినా, కాంగ్రెస్ పార్టీ మంత్రులు ప్రచారం చేసిన, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన ఆ పార్టీకి 60% మాత్రమే ఫలితాలు తెలంగాణ ప్రజలు కట్టబెట్టింది. సో ఇప్పుడు చెప్పండి, ఎవరు దిగజారిపోయారు? ఒక ప్రతిపక్ష పార్టీకి అధినేతగా ఇంట్లో కూర్చొని ప్రజాబలంతో 35% పైగా గ్రామ పంచాయతీలను గెలుచుకున్న బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు దిగజారిపోయిందా? ధనబలాన్ని, అధికార బలాన్ని స్వయంగా తానే ప్రచార రంగంలోకి దిగి తన మంత్రివర్గాన్ని, తన ఎమ్మెల్యేలని గ్రామాలకు పరిగెత్తేలా చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసినా కూడా ఫలితాలను తీసుకొని రేవంత్ రెడ్డి దిగజారాడా, కాంగ్రెస్ పార్టీ దిగజారిందా? సమాధానం మీదే.